హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ రేణుజా వ్లాగ్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి నా స్టైల్లో చికెన్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తా. మీరు కూడా ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది. నేను 1.5 kg చికెన్ తీసుకొని ఇలా ఫ్రెష్గా కడిగి పక్కన పెట్టుకున్న. 1 స్పూన్ పసుపు వేసుకోవాలి. అలాగే 2 స్పూన్స్ అల్లం పేస్ట్ వేసుకోవాలి. 3 స్పూన్స్ కారం వేసుకోవాలి. 1 స్పూన్ ధనియా పౌడర్ వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. 1/2 స్పూన్ చికెన్ మసాలా వేసుకోవాలి. కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ముక్కలకి పట్టేలా మొత్తం మంచిగా కలుపుకోవాలి. ఇలా ముక్కలకు పడితేనే పీస్ అనేది బాగుంటుంది. ఇలా మొత్తం కలుపుకోవాలి. ఇలా కలిపి పక్కన పెట్టుకోవాలి ఒక 4-5 అవర్స్. ఎందుకంటే మసాలాలన్నీ ముక్కలకి పట్టాలి కాబట్టి. చికెన్ కర్రీకి కావాల్సిన 4 ఆనియన్స్, 2 పచ్చిమిర్చి, 2 బిర్యానీ ఆకులు, కొంచెం దాల్చిన చెక్క. సో చికెన్ అయితే నానింది. 5-6 అవర్స్ నానబెట్టినా కదా, చూడండి చికెన్ అయితే నానిపోయింది. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకున్నా. ఇప్పుడు ఆయిల్ అయితే వేస్తున్నా. అందరికీ తెలిసిందే, సండే వచ్చిందంటే చికెన్ లేదా మటన్ వండుతారు. సో ఈరోజు మా ఇంట్లో కూడా నేను చికెన్ వండుతున్నా. ఆయిల్ అయితే వేడైంది. ఇప్పుడు దాల్చిన చెక్క వేస్తున్నా. బిర్యానీ ఆకులు వేస్తున్నా. కస్తూరి మెంతి వేసుకోవాలి. తాలింపులో చాలా బాగుంటుంది. కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసుకోవాలి. పచ్చిమిర్చి వేస్తున్నా. ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయితేనే కర్రీ అనేది బాగుంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. ఆనియన్స్ అయితే ఫ్రై అయినాయి చూడండి. ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న చికెన్ ఉంది కదా, చికెన్ వేసుకోవాలి. వేస్తున్నా. ఇప్పుడు వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకోవాలి. ఇలా మొత్తం కలిపిన తర్వాత కొంచెం మూత పెట్టి దీన్ని ఉడకనియాలి. అయితే ఉడుకుతుంది చూడండి. కుడకపొడి వేస్తున్నా. కుడకపొడి వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. సో నేనైతే టమాటా వేస్తున్నా. టమాటా వేయడం వల్ల గ్రేవీ అనేది వస్తుంది. ఒక టమాటా తీసుకున్న పెద్దది. సో చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకోవాలి. ఇప్పుడు చికెన్ ఉడికే టైంలోనే టమాటా వేసేయాలి. ఎందుకంటే టమాటా ఉడకాలి కాబట్టి. ఒకసారి మొత్తం కలుపుకోవాలి. చికెన్ అయితే ఉడుకుతుంది చూడండి. టమాటా వేయడం వల్ల గ్రేవీ అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చికెన్ కర్రీ. చికెన్ అయితే ఉడుకుతుంది కదా, ఇప్పుడు కొన్ని వాటర్ అయితే వేస్తున్నా. సో చికెన్ అయితే ఉడుకుతుంది చూడండి. నేనైతే వాటర్ పోసిన కొన్ని. లాస్ట్లో కొంచెం చికెన్ మసాలా వేసుకోవాలి. సో కర్రీ అయితే అయిపోయింది. ఇలా కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. ఇది రైస్లో కానీ చపాతీలో కానీ చాలా బాగుంటుంది. మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.